ఆంధ్రజ్యోతిలో చూడండి, బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం. సో గతంలో ఒక ఛానల్ అయిన ఈ అంశాన్ని తెరపై తీసుకొని వచ్చిండు. తెరపైకి వస్తే మనం కూడా చాలామంది బీజేపీలతోటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే, సో ఎట్టి పరిస్థితులలో బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం కాదు. ఎట్లయితే మేము అసెంబ్లీ ఎలక్షన్ల కంటే ముందు ఏ ప్రచారం అయితే జరిగిందో ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మేము విఫలమైనాం కాబట్టి ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. సో ఎట్టి పరిస్థితుల్లో మా బీజేపీ పార్టీ తప్పిదం చెయ్యదు. ఎందుకంటే మా నాయకుడు అమిత్ షా మోదీ గారే పదే తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తం అవినీతి పరులు అని చెప్పి పదే మేము చెప్పినాం కాబట్టి అవినీతి పరులనే మేము మా దాంట్లో కలుపుకుంటే మాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఇక బీజేపీని చూసే అవకాశం ఉండదని చెప్పి వాళ్ళు మెంటల్గా డిసైడ్ అయ్యారు. సరే, నేను అంటుంది వాస్తవమే. ఇంటర్నల్గా చర్చలు జరుగుతున్నమాట వాస్తవమే. విలీనం జరగదు. కవితని బయట తీసుకొచ్చే ప్రయత్నం అయ్యా కొడుకులు అల్లుడు హరీష్ రావు వీళ్ళు చేస్తూ ఉన్నారు, విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. బీజేపీలతో కొంతమందితో మాట్లాడితే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే అమిత్ షా మోదీ అంత ఈజీగా వదిలిపెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఇదే కేసీఆర్ చాలా బహిరంగ సభలలో ఓపెన్గానే అమిత్ షాని మోదీని విమర్శించిన తీరు, తిట్టిన బూతులు కూడా వాళ్ళ మైండ్లో ఉన్నాయి. అంత ఈజీగా ఈ కుటుంబాన్ని వదిలిపెట్టే అవకాశం ఉండదు. వాళ్ళ మీద ఉన్న బురద మా మీద మేము వేసుకోదలుచుకోవాలని చెప్పి పదే బీజేపీ వాళ్ళు చెప్తారు. సో సింపుల్గా ఆలోచించండి, కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న వ్యతిరేకతని కప్పిపుచ్చుకోవడానికే ఇటువంటి లీక్స్, అంతేగాని ఇంకోటి ఏమి ఉండదు. ఇక సింపుల్గా అర్థమవుతా ఉంది. ఒకటో రెండు పేపర్లలో వచ్చిందంటే నమ్మవచ్చు వార్త. అన్ని పేపర్లలో వేయించుకుంటు రేవంత్ రెడ్డి. నువ్వు పట్టించుకోవాల్సిన ఈ పేపర్లు ఏనాడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పలే, ఏనాడు కూడా మార్పు రావాలని ఈ పేపర్లు ఏనాడు కూడా మాట్లాడలే. మేము తిరిగినాం గ్రౌండ్లో. ప్రతి నియోజకవర్గంలో తిండి తినక ఎవరి దగ్గర కూడా రూపాయి తీసుకోకుండా ఆనాడు స్వచ్ఛందంగా మార్పులో ప్రజలు భాగస్వాములైన మాలాంటి మీడియా సంస్థలు భాగస్వాములైనం. ఏం రోగం పుడుతుందా లేకపోతే ఏమన్నా? మాలాంటి ఆనాడు స్వచ్ఛందంగా ఎవరైతే మార్పు కోసం భాగస్వాములైరో వాళ్ళకి యాడ్స్ ఇవ్వచ్చు కదా. మాలాంటి వాళ్ళకు యాడ్స్ ఇస్తే ఇంకా బలంగా ప్రజల సమస్యలను తెరపై తీసుకొని వచ్చి నిద్రపోతున్న ఈ కాంగ్రెస్ పార్టీ కాస్త సోయొచ్చే రకంగా మేము పనిచేసే అవకాశం ఉంటుంది కదా. ఏనాడైనా ఒక్క స్వచ్ఛందంగా ఎవరైతే పనిచేసారో మీడియా సంస్థలు వాళ్ళని పిలిపించుకొని మాట్లాడే ప్రయత్నం చేసావా? పోతివి ఆంధ్ర ఛానళ్ళు లేకపోతే ఆంధ్ర పేపర్ల దగ్గర పోయి కూర్చొని వంగి దండం పెట్టినావు కదా. ఏనాడు స్వచ్ఛందంగా పనిచేసిన మీడియా సంస్థలకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేసినావా? నువ్వు కేటీఆర్ చెప్పింది కదా, సోషల్ మీడియా వల్లనే ఓడిపోయినామన్న మాట కేటీఆర్ చెప్పింది కదా. మరి కేటీఆర్ అనేటువంటి చెప్పిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి అనేటువంటి స్వయంకి వస్తలేదు, రాదు. ఎందుకంటే అధికారం వచ్చింది, నేను ముఖ్యమంత్రి అయినా అని. పొరపాటున మళ్ళీ చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, మీ ముఖాలు చూసి ఏ ఒక్కడు కూడా మీకు ఓటేయలే. కేసీఆర్ పైన ఉన్న కోపమే మీకు కలిసి వచ్చింది. ఆనాడు కనుక మాలాంటి సోషల్ మీడియా వాళ్ళు అరే మంచో చెడో ఇంకోసారి కేసీఆర్కి అవకాశం ఇద్దాం, కొంత అవకాశం ఇద్దామని చెప్పి వాళ్ళు కొంత అహంకారం తగ్గించుకుంటే మూడోసారి కూడా కేసీఆర్ అధికారులకు వచ్చే అవకాశం ఉంటుండే. వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏంటంటే అరే ఒక్కొక్కరికి 50-60 వేల మెజార్టీ వచ్చింది కదా, అరే వీళ్ళని చూసి ఓటేసారు అనుకుంటారు. పొరపాటున కూడా వేయలే. రాజకం మితిమీరిపోతుంది, మూడోసారి కేసీఆర్ అధికారులకు వస్తానే ఆలోచనలో భాగంగా ఆనాడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటే అన్న క్లారిటీకి పబ్లిక్ వచ్చింది కాబట్టి బీజేపీ ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ పార్టీ ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ వైపు పోయింది కాబట్టి 50-60 వేల మెజార్టీతో వచ్చింది. అంతెందుకు 50-60 వేల మెజార్టీతో గెలిచినప్పుడు ఏ ఒక్కరు కూడా ఊహించలే. మందుల శ్యామలు కావచ్చు, వేముల వీరేశం కావచ్చు, స్వయాన వేముల వీరేశం వాళ్ళ సతీమణి నాకు ఎలక్షన్స్ టైంలో తమ్ముడు మేము గెలిచే అవకాశం లేదు, నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల చైతన్యం చేస్తావు, ఒక్కసారి మా నకరేకల్కి రా, బీఆర్ఎస్ పార్టీ ఏమి అరాచకాలు చేసిన ఒకసారి చెప్పిపో అని ఆనాడు చెప్పినప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో నేను నకరేకల్కు వెళ్ళలేకపోయినా. ఆనాడు ఓడిపోతామని చెప్పిన వాళ్ళు దాదాపు 40 వేల పైచిలతో వేముల వీరేశం గెలిచిండు అక్కడ. అంటే సైలెంట్ ఓటింగ్. ప్రజలు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ దగ్గర పైసలు తీసుకొని కూడా సో మేము ఎట్టి పరిస్థితుల్లో పైసలు తీసుకుంటాం కానీ బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పినారు. అదే జరిగినది. వీళ్ళేమో ఇంకా మా 6 గ్యారెంటీలు చూసి ఓటేసిరని అనుకుంటారు. పొరపాటున నీ 6 గ్యారెంటీలు కాదు, నీ ముఖం చూసి కాదు, ఎవరి ముఖం చూసి కూడా ఓటేయలేదు. కేసీఆర్కు గవర్నర్ కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారంట. మీడియాతో చిట్చాట్లో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు అంట. హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారు, కవితకు బెయిల్ అంట, రాజ్యసభ ఎంపీ అంట. ఇప్పుడు మీడియాతో చిట్చాట్ ఎందుకు? ఓపెన్గా ఢిల్లీ వేదిక ఒక అన్ని మీడియా వాళ్ళకు నేషనల్ మీడియా లేకపోతే ఈ స్టేట్ మీడియాని పిలిపించుకో, ఒక ప్రెస్ మీట్ పెట్టేసాయి. ఏమన్నా ఆధారాలు ఉంటాయి అమిత్ షా తోటి
కేటీఆర్ భేటీ అయ్యిండు, హరీష్ రావు భేటీ అని చెప్పి లీక్లు ఇచ్చే ప్రయత్నిస్తూ ఉన్నావు కదా. చాలా ఓపెన్గా ఒక ప్రెస్ మీట్ పెట్టు. ఈ లీక్లు ఇచ్చేందుకు, ఈ చిట్ చాట్ చేసేందుకు మీడియా వాళ్ళతోటి ఎప్పుడైతే ఈ చిట్ చాట్ ద్వారా ఈ లీకులు ఇస్తూ ఉన్నారో, సో ఇవన్నీ పేడు వార్తలు అన్నట్టు. పేడు వార్తలే. నిజంగా కనుక ఇదే ఆర్టికల్, ఏ ఆర్టికల్ అయితే అన్ని పేపర్ రాసినారో తెలంగాణ రాష్ట్రంలో మార్పు తర్వాత ఓ విద్య లేదు, ఓ వైద్యం లేదు, విద్య పైన ఇటువంటి ఒక బ్యానర్ ఐటమ్ చేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకు సరైన విద్య దొరికే అవకాశం ఉంటుంది కదా. హాస్పిటల్లో పరిస్థితి బాగుందా? గాంధీ హాస్పిటల్ పోతే సరైన వైద్యం ఉండదు. ఏడా సచ్చటోడు ఆడనే వస్తూ ఉంటాడు. ఉస్మానియా పరిస్థితి అదే కదా, ఎంజీబీఎస్ పరిస్థితి అదే కదా, ఎంజీఎం హాస్పిటల్ పరిస్థితి అదే కదా. మరి ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో, ఏ గవర్నమెంట్ స్కూళ్ళలో సరైన సదుపాయాలు ఎక్కడ ఉన్నాయా? ఎక్కడ కూడా సరైన సదుపాయాలు లేవు. ఎందుకు ఆ వార్తలు ఎందుకు రావు ఏ పేపర్లో కూడా? మీరు అనుకుంటవచ్చు మరి ఇటువంటి వార్తలు, ప్రజల ఇబ్బందులు మీరు కూడా చూపించచ్చుగా అంటే, సో మా బతుకులు కూడా అంతే. ఆర్థిక పరిస్థితులు బాలేక ప్రజల్లోకి గ్రౌండ్లోకి బలంగా వెళ్ళలేకపోతా ఉన్నాం. చాలామంది ఉన్నారండి ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూసి ఉండనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మేమేమంటా ఉన్నాం, అరే మాలాంటి వాళ్ళకు ఎవడన్నా ఒక్కడు, నేనేమంటా ఉన్నా, మేము పోరాటం చేయాల్సిన అధికార పార్టీ పైన కదా. మంచో చెడో ప్రతిపక్ష పార్టీలకు మేము అండగా ఉండాలి. మీడియా అంటేనే ఒక ప్రతిపక్ష హోదాలో ఉండాలి కాబట్టి ప్రజలకు, ఇటు ప్రతిపక్ష పార్టీలకు అండగా ఉండాలి. అధికార పార్టీకి ఎప్పటికప్పుడు అలర్ట్ చేసే ప్రయత్నం చేసుకుండాలి కదా. వ్యవస్థ సరిగా లేక ఆర్థికంగా ఇబ్బందులతోటి మేము సరైన రీతిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోతా ఉన్నాం. ఆనాడు ఎందుకంటే వ్యక్తిగతంగా మేము తీసుకున్నాం, కేసీఆర్ ఓడిపోవాలి, ఆయన గెలిస్తే వాస్తవాలు మాట్లాడుకుంటే మాలాంటి గొంతుకలు ఏ ఒక్కరు కూడా బతికే అవకాశం ఉండకపోతుండే. ఎందుకంటే మేము బతకాలి, ప్రజలకు ఇంకా మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యక్తిగతంగా మా పైసలు ఖర్చు పెట్టుకొని మేము గ్రౌండ్లో బలంగా తిరిగినాం. ఇప్పుడు అట్లీస్ట్ పోనీ ఏ ఒక్క రాజకీయ నాయకుడైనా ఈ ఛానల్ని కాపాడుకోవాలి, ప్రజలకు మేలు చేసే ఛానల్ చెప్పి ఒక్కనికి సోయిరాదు నిజంగా. ఎస్సీ వర్గీకరణపై మోదీ సర్కార్కు విధానం అన్నదే లేదు. మా కుటుంబ సభ్యులకు ఎక్కడా ఏ పదవి ఇవ్వలేదు. నేను సీఎం అయితే వారు దందాలు చేయొద్దా? రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. మా కుటుంబ సభ్యులకు ఎక్కడా ఏ పదవి ఇవ్వలేదు అంటా ఉండు. ఒకటి మాత్రం వాస్తవం, నీ కుటుంబ సభ్యులకు ఏ పదవి ఇవ్వవు అన్న మాట వాస్తవం. ఆ క్లారిటీలో నువ్వు కూడా ఉన్నావు, అది మాకు కూడా తెలుసు. పొరపాటున మీరు అనుకోండి, రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులకు రేవంత్ రెడ్డి ఒక్క పదవి కూడా ఇవ్వడు. పదవి ఉన్నా లేకున్నా ఒక సీఎం హోదాలోనే వాళ్ళని రిసీవ్ చేసుకుంటా ఉన్నారు, ఒక సీఎం హోదాలోనే ఆ కుటుంబ సభ్యులు తిరుగుతూనే ఉన్నారు. ఎందుకంటే ఏ తప్పిదాలు అయితే కేసీఆర్ చేసిండో, కుటుంబ సభ్యులకు, బిడ్డకు ఎమ్మెల్సీ ఓడిపోయిన తర్వాత కొడుకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి అల్లుడు హరీష్ రావుకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి సడ్డకూని కొడుకు రాజ్యసభ సభ్యుడు, ఇట్లా ఈయనకి వాళ్ళ చుట్టాలకు ఇచ్చుకుంది కదా. సో ఆ తప్పిదాలు మనం చేయొద్దు. పదవి లేకున్నా కానీ అదే తరహాలో నా కుటుంబ సభ్యులు తిరగవచ్చు కదా అన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉండు. పొరపాటున కూడా రేవంత్ రెడ్డి ఆ కుటుంబ సభ్యులకు పదవి ఇవ్వడు. ఖర్గేతో భేటీ, పీసీసీ చీఫ్ నామినేటెడ్ పదవులపై చర్చ, క్యాబినెట్ విస్తరణ, మీడియా సృష్టినన్న ముఖ్యమంత్రి. ఫోర్త్ సిటీలో ఫాక్స్కాన్ సీఎంతో కంపెనీ చైర్మన్ భేటీ అంట. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనమయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బేరసారాలు వివిధ స్థాయిలో జరుగుతున్నాయని, కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారని, హరీష్ రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు అవుతారని వ్యాఖ్యానించారు. రాజ్యసభలో బీఆర్ఎస్కు ఉన్న 4 ఎంపీలకు బదులుగా కవితకు బెయిల్ వస్తుందని, ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్, బీజేపీ పలు రకాలుగా విమర్శలు చేశారని అన్నారు. పొరపాటున గనుక కల్వకుట్ల కవితకు స్థానిక సంస్థల ఎలక్షన్ల కంటే ముందు బెయిల్ వచ్చిందనుకో, మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బ్లాస్ట్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ ఇచ్చిన లీక్లని ప్రజలు నమ్ముతారు. ఈ 1 వీక్లో కనుక 100% కల్వకుట్ల కవితకు వారం 10 రోజుల్లోపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కనుక నిజంగానే బెయిల్ వస్తే మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్లో బీజేపీ పార్టీ మళ్ళీ బ్లాస్ట్ అవుతుంది. రాజ్యసభలో బీఆర్ఎస్కు ఉన్న 4 ఎంపీలకు బదులుగా కవితకు బెయిల్ వస్తుందని, ఆమెకు రాజ్యసభ ఎంపీ పదవి ఇస్తారని తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో ముఖ్యమంత్రి తన అధికారిక నివాసంలో తెలుగు మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కాంగ్రెస్పై బీఆర్ఎస్, బీజేపీ పలు రకాలుగా విమర్శలు చేశాయని అన్నారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పోటీలోనే లేదన్నారని, తాము అధికారంలోకి వచ్చాక ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదన్నారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉండదా అనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఇక ఎస్సీ వర్గీకరణపై మోదీ ప్రభుత్వానికి ఎటువంటి విధానం లేదని రేవంత్ ఆరోపించారు. మందకృష్ణ మాదిగకు ప్రధాని మోదీ బిగ్ హగ్ ఇవ్వడం తప్ప సుప్రీంకోర్టు తీర్పును స్వాగతించలేదన్నారంట. ఈయనేమంటా ఉండు,
కానీ ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షం ఉంటుందా ఉండదా అనే పరిస్థితి వచ్చిందని అంటే ఓపెన్గా ఏం చెప్తా ఉండు, ప్రతిపక్షం లేకుండా చేస్తా అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో కేసీఆర్ గతంలో కూడా ప్రతిపక్షం లేకుండా చేసిండు, ప్రజలే ప్రతిపక్షమైనరు. ఏ తప్పిదం అయితే కేసీఆర్ చేసిండో అదే తప్పిదం నువ్వు చేస్తా అంటే ప్రతిపక్షం నీ పార్టీలో విలీనం చేసుకున్నప్పుడు ప్రజలు ప్రతిపక్షమై నీ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ప్రతిపక్షం బలంగా ఉంటే మన ఇబ్బందులను తెరపై తీసుకొచ్చే అవకాశం ఉంటుంది, మాట్లాడే అవకాశం ఉంటుంది, మనకి ఇబ్బంది అవుతుందన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. ప్రతిపక్ష పార్టీని ఖతం చేయాలి, మంచో చెడో 5 ఏళ్ల పాటు నేను ముఖ్యమంత్రి హోదాలో ఉండాలి, నా పదవికి ఎసరునొద్దన్న ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో ప్రజలారా, ఎట్టి పరిస్థితిలో ఈ బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనం అటువైపు మనం ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు గత ప్రభుత్వంలో ఏ అధికారి అయితే కేసీఆర్కు ఊడిగం చేసిండో ఆ అధికారులు ఇంకా రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు ఊడిగం చేస్తూ ఉన్నారో ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ మనం అడగాల్సిన అవసరం ఉన్నది. ఇచ్చిన 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో ఎందుకు అమలు అవ్వట్లేదు? రైతు బంధు ఏమైంది? రైతు రుణమాఫీ ఏమైంది? 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిన కదా, ఎందుకు ఇంకా పూర్తి స్థాయిలో రుణమాఫీ జరగట్లేదు? తెలంగాణ రాష్ట్రంలో విద్యా పరిస్థితి ఏంది, వైద్యం పరిస్థితి ఏంది? ఈ అంశాలపైన మనం అడగాల్సిన అవసరం ఉంది. ఇటువైపు మనం ఫోకస్ చేయాలి. అరే విద్యా వైద్యం ఉంటే పేదోడికి ఇంకో ఖర్చే ఉండదు. నెలకు 10-15 వేల జీతం వస్తే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు ఒక పిల్లోనికి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు కడతా ఉన్నారు. ఇప్పుడు ఆ పేద కుటుంబానికి విద్యా వైద్యం ఉచితంగా ఉంటే ఆ 1 లక్ష రూపాయలు ఆ పేద కుటుంబానికి మిగిలినట్టే కదా. మనం ఇంకా సోయికి రావాలి. మనం అడగాల్సింది విద్యా వైద్యం 2 అడగాలి, విద్యా వైద్యం 2 అడగాలి. ఈ రాజకీయ నాయకులంతా అల్టిమేట్గా ప్రజల బతుకులను ఆగం చేస్తూ ఉన్నాడు. బీజేపీలో ఒక లీక్ ఇస్తారు, బీఆర్ఎస్ వాళ్ళు ఇంకో లీక్ ఇస్తారు, కాంగ్రెస్ వాడు ఇంకో లీక్ ఇస్తారు. మనం అల్టిమేట్గా ఈ వార్త వైపు మనం చూడాల్సిన అవసరం ఉన్నదా? ఒక్కసారి ప్రజలారా ఆలోచించాలి.